తిరుమలలో అన్నప్రసాదాలు మరింత రుచికరంగా అందిస్తామని ఈవో శ్యామలరావు అన్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాల తయారీ కేంద్రాన్ని ఈవో పరిశీలించారు. 2 లక్షల మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు. అన్నదాన సత్రంలో చర్యలు తీసుకోవడంతో రుచికరంగా అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. ఇంకా పూర్తి స్థాయిలో రుచికరంగా అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. నిన్న పలువురు చెఫ్ నిపుణులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. నిపుణుల ఇచ్చిన సలహాలు తీసుకోవడానికి చర్యలు వేగవంతం చేశామన్నారు. అన్నదాన సత్రంలో సిబ్బంది కొరత ఉందన్నారు. అన్నదాన సత్రాన్ని ఆధునీకరణ చేసి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వాడుకోవాలని సూచించారు. బియ్యం సరిగ్గా ఉడకడం లేదని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని దాన్ని కూడా క్లియర్ చేస్తామన్నారు. రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. దాని వలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ శానిటేషన్ కానీ ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్టులు పెట్టుకోవడం కానీ అలాగే చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మెషిన్లకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పెద్ద మెషిన్లు పెట్టాల్సి వస్తుంది. ఇంతమందికి చేయాలంటే మన చిన్న మెషిన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది. పెద్ద మెషిన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాటి మెషిన్లు చేయాల్సిన అవసరంతో పాటు సీలింగ్ హైట్ పెంచడం కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ మార్పులన్నీ